హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నానా, అన్నయ్య రావటం లేట్ అయితే భూమి వెళ్ళేలా ఉంది అని చెర్రీ అంటూ ఉంటే ఇక భూమి నవ్వుతూ ఉంటుంది. సరే సరే, నా పెళ్ళాం అక్కడ ఏ పరిస్థితిలో ఉందో ఏంటో వెళ్ళి చూసొస్తాను అని చెర్రీ చెప్తూ ఉంటే, ఏమంటుందిరా నక్షత్ర అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. రాత్రి పేకల దాకా తాగొచ్చింది నాన్న. రాత్రి మాట్లాడిన మాటలన్నీ ఈ పూటకు గుర్తున్నాయో లేదో వెళ్ళి చూస్తే గాని తెలియదు అని చెర్రీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అమ్మ భూమి, ఆ నక్షత్రకేమో వీడంటే అసలు ఇష్టం లేదు. ఆ నక్షత్ర వాళ్ళమ్మ ఇద్దరూ కలిసి ఏ సమయంలో వీడిని ఏం చేస్తారోనని టెన్షన్గా ఉంది అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. మావయ్య, నిజమైన ప్రేమను ఎవరు ఏం చేయలేవరు. ఇప్పుడు నన్ను గగన్ బావని ఆ అపూర్వ విడదీయటానికి ఎంతో కుట్ర పన్నింది. కానీ తన ఆటలేమీ సాగలేదు, చూసావు కదా. అలాగే చెర్రీది కూడా నిజమైన ప్రేమ. చెర్రీని నక్షత్రను ఆ అపూర్వ ఎంత విడదీయాలని చూసినా కూడా దేవుడు వాళ్ళిద్దరిని ఒకటి చేస్తాడు మావయ్య అని భూమి చెప్తూ ఉంటుంది. మీరిద్దరూ వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటే అంతే చాలమ్మ నాకు అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. మరి మీరు మా శారదత్తయ్యతో సంతోషంగా ఉండరా మావయ్య అని భూమి అంటూ ఉంటుంది. అది కలగానే ఉండేలా ఉందమ్మా అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. లేదు మోయ, ఏదో ఒకరోజు నాన్నకు జరిగిందంతా కూడా తెలియజేస్తాను, నిన్ను శారదత్తయ్యను కూడా ఒకటి చేస్తాను అని చెప్పి భూమి కృష్ణప్రసాద్కి చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు పూరి శారద ఇద్దరూ కలిసి తార ఇంటికి వెళ్తారు. తార ఎదురుగా వచ్చి గగన్ గారు ఎక్కడా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అన్నయ్యకు ఏదో అర్జెంటు వర్క్ ఉన్నట్టుంది తార, అన్నయ్య రాలేదు అని చెప్పి పూరి చెప్తూ ఉంటుంది. అదేంటి, ఈరోజు ముహూర్తాలు పెట్టుకుంటున్నామని తెలుసు కదా, అలాంటప్పుడు గగన్ గారు రాకపోవడం ఏంటి అని తార అడుగుతూ ఉంటుంది. ఏమో తార, అన్నయ్య ఇంట్లో కూడా లేడు అని చెప్పి తార చెప్తూ ఉంటుంది. ఇంట్లో లేడా, మరి ఇప్పుడు ఎలా అని చెప్పి తార అంటూ ఉంటుంది. ఏముంది తార, అన్నయ్య లేకపోతే ఏమైంది, మనం ముహూర్తాలు పెట్టుకుందాము అని చెప్పి పూరి చెప్తూ ఉంటుంది. లేదు పూరి, గగన్ గారు కూడా ఉంటే బాగుంటుంది అని చెప్పి తార చెప్తూ ఉంటుంది. సరే, నేను ఒకసారి గగన్ గారికి ఫోన్ చేస్తాను, ఎక్కడున్నారో తెలుసుకుంటాను అని తార చెప్తూ ఉంటుంది. ఇక తార గగన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది. గగన్ ఫోన్ లిఫ్ట్ చేయడు. అన్నయ్య బిజీగా ఉన్నాడేమో తార అని చెప్పి పూరి చెప్తూ ఉంటుంది. సరే, కాసేపు వెయిట్ చేద్దాం, ఆ తర్వాత ఆలోచిద్దాం అని చెప్పి తార చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు కృష్ణప్రసాద్ భూమి ఇద్దరు కూడా గగన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మోయ, బావేంటి మోయ ఇంకా రాలేదు అని భూమి అంటూ ఉంటే, భూమి నువ్వు తొందరపడుతున్నావని నా కొడుకు అంత తొందరగా వచ్చేస్తాడా ఏంటి అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. అది కాదు మోయ, బావ ఫోన్ చేసి చాలాసేపే అయింది అని భూమి చెప్తూ ఉంటుంది. కాసేపు వెయిట్ చేద్దామమ్మా, వస్తాడులే అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇంటి ముందు కారు వచ్చి ఆగుతుంది. మాయ, బావ వచ్చినట్టున్నాడు, బావ దగ్గర నేను బెట్టు చేస్తానే అని భూమి అంటూ ఉంటే, సరే అమ్మా నీ ఇష్టం, వాడు నన్ను చూస్తే కోప్పడతాడు, నేను చాటుగా నుంచుంటాను అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. సరే మోయ అని భూమి చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే గుమ్మంలోకి అపూర్వ వచ్చి నుంచుంటుంది. అపూర్వను చూసి కృష్ణప్రసాద్ భూమి షాక్ అవుతారు. వచ్చింది బావ కాదు మోయ, ఆ అపూర్వ రాక్షసి అని భూమి చెప్తూ ఉంటుంది. అవునమ్మా అని కృష్ణప్రసాద్ అంటాడు. ఏంటి భూమి, ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్టున్నావు అని అపూర్వ అంటూ ఉంటుంది. చెప్పాను కదా పిన్ని, మీరా అత్తయ్య మా బావకు నిజం చెప్పేసింది, మా బావ నా కోసం వస్తున్నాడు అని భూమి చెప్తూ ఉంటుంది. ఇక అపూర్వ పక్కపక్కమని నవ్వుతూ, పిచ్చి భూమి, కలలు కంటున్నావా అని అపూర్వ అంటూ ఉంటుంది. కలలు కనటం ఏంటి, గగన్ బావ ఫోన్ చేశాడు, నాతో మాట్లాడాలని చాలా ఎమోషనల్గా చెప్పాడు అని భూమి చెప్తూ ఉంటుంది. అవన్నీ అప్పటి మాటలు, ఇప్పుడు గగన్ రాడు భూమి అని అపూర్వ చెప్తూ ఉంటుంది. ఎందుకు రాడు అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. ఆ గగన్కి చెప్పాల్సినవన్నీ చెప్పి తిరిగి పంపించేశాను అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. అపూర్వ, నువ్వు బాగా ఎక్కువ చేస్తున్నావు అని భూమి అంటూ ఉంటుంది. నేను ఎక్కువ చేయటం కాదు భూమి, నువ్వే ఎక్కువ చేస్తున్నావు. ఎప్పుడో చనిపోయిన మీ అమ్మ శోభచంద్ర గురించి ఇప్పుడు బయటికి తీస్తున్నావు. నేను ఎంతో కష్టపడి ప్లాన్ చేసి మరి నిన్ను గగన్ని విడదీస్తే మీరా చేత నిజం గగన్కి తెలిసేలా చేశావు. నువ్వా ఎక్కువ చేస్తుంది నేనా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. నా బావకు నాకు మధ్యలో వస్తున్నావు, నా బావ నన్ను అసహించుకునేలా చేస్తున్నావు,
నువ్వు ఎక్కువ చేస్తూ నన్ను ఎక్కువ చేస్తున్నావు అంటున్నావా భూమి అని అపూర్వ అంటూ ఉంటుంది. ఇవన్నీ నువ్వు చేసిన పాపాలే కదా అపూర్వ అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. పాపాలు పుణ్యాలు అలాంటివి ఏం లేవు భూమి. మీ అమ్మ ఎంతో పుణ్యం చేసింది. ఈ లోకంలో ఉందా? లేదు. నేను ఎన్నో పాపాలు చేశాను, కానీ ఈ లోకంలోనే ఉన్నాను. అందుకే చెప్తున్నాను, పాపాలు పుణ్యాలు ఏమీ లేవు అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. ఇక ఎదురు చూసింది చాలే కానీ వెళ్ళు, ఆ గగన్ నీ కోసం రాడు, నువ్వు ఎప్పటికీ పుట్టింట్లోనే ఉంటావు అని అపూర్వ కోపంగా చెప్పి వెళ్ళిపోతుంది. ఇక భూమి ఏడుస్తూ కుప్పకూలితే కృష్ణప్రసాద్ పక్కన కూర్చొని భూమిని ఓదారుస్తూ ఉంటాడు. చెర్రీ పరిగెత్తుకుంటూ భూమి దగ్గరకు వచ్చి, భూమి నువ్వు బాధపడకు, అన్నయ్యతో నేను మాట్లాడతాను అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. చెర్రీ నేను కూడా వస్తాను అని చెప్పి భూమి అంటుంది. సరే పద భూమి వెళ్దాం అని చెప్పి చెర్రీ అంటాడు. చెర్రీ భూమి ఇద్దరు కలిసి గగన్ ఇంటికి బయలుదేరతారు. ఇక గగన్ రూమ్లో ఒంటరిగా కూర్చొని భూమితో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. భూమిని ఎంతలానో అవమానించాను, భూమిని ఎంతగానో హేళన చేశాను, కానీ భూమి మాత్రం నా గురించే ఆలోచిస్తుంది, నన్నే ప్రేమిస్తుంది. నేను దుర్మార్గుణ్ణి, మూర్ఖుణ్ణి అని గగన్ తనలో తానే తిట్టుకుంటూ ఉంటాడు. అప్పుడే చెర్రీ గగన్ ఇంటికి వెళ్తాడు. అనయ్య అనయ్య అని పిలుస్తూ ఉంటే గగన్ కనిపించకపోవడంతో డైరెక్ట్గా బెడ్రూమ్ వైపు తొంగి చూస్తాడు. గగన్ బెడ్రూమ్లో కనిపిస్తూ ఉంటే భూమి అన్నయ్య బెడ్రూమ్లో ఉన్నాడు అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. చెర్రీ నువ్వు లోపలికి వెళ్ళు, మీ అన్నయ్య ఏం మాట్లాడతాడో, అసలు మీ అన్నయ్య మనసులో ఏముందో అంతా కూడా నేను చాటుగా ఉండి చూస్తాను అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. సరే భూమి అని చెప్పి చెర్రీ అంటాడు. ఇక చెర్రీ గగన్ రూమ్లోకి వెళ్తాడు. అన్నయ్య నువ్వేంటి అలా ఉన్నావు అని చెర్రీ అడుగుతూ ఉంటాడు. ఏం లేదు చెర్రీ అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. ఈరోజు తారతో పెళ్లి ముహూర్తాలన్నారు, నువ్వు మాత్రం ఇంట్లోనే ఉన్నావు, పెద్దమ్మ పూరి ఎక్కడా అని చెప్పి చెర్రీ అడుగుతూ ఉంటాడు. ఏమో చెర్రీ తెలీదు అని గగన్ అంటూ ఉంటాడు. అది సరే కానీ నువ్వెందుకు అలా ఉన్నావో చెప్పన్నయ్య అని చెప్పి చెర్రీ అడుగుతూ ఉంటాడు. ఏం లేదని చెప్పాను కదా చెర్రీ అని గగన్ అంటూ ఉంటాడు. ఎందుకన్నయ్య భూమి ఏ తప్పు చేయలేదని నీకు తెలిసి కూడా అలా మౌనంగా ఉన్నావు? భూమి ఏ తప్పు చేయలేదని నీ కళ్ళు చెప్తున్నాయి, నీ మనసు చెప్తున్నాయి అన్నయ్య. నీ గురించి అంతా తెలిసినా నన్ను మాత్రం నువ్వు మోసం చేయలేవు, నువ్వు భూమి గురించి బాధపడుతున్నావని నాకు తెలుసన్నయ్య. ఎందుకు ఇలా చేస్తున్నావు చెప్పన్నయ్య చెప్పు అని చెర్రీ అడుగుతూ ఉంటే భూమి కోసం అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. భూమి కోసమా? భూమి నీ నుంచి ప్రేమ కోరుకుంటుంది, నీ నుంచి దూరం అవ్వాలని కోరుకోవట్లేదన్నయ్య. ఇది నీ చేతులారా నువ్వు వేసుకుంటున్న శిక్ష, భూమికి వేస్తున్న శిక్ష అన్నయ్య అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. నిజం తెలిసి కూడా ఇంత కఠినంగా ఎలా ఉండగలుగుతున్నావా అన్నయ్య? భూమి కోసమని మళ్ళీ అబద్ధం చెప్తున్నావా అన్నయ్య అని చెప్పి చెర్రీ అడుగుతూ ఉంటాడు. నిజంగా నేను ఇదంతా చేస్తుంది భూమి కోసమేరా. భూమి తన తండ్రి శరత్ చంద్రకి మాటిచ్చిందంట కదా, నా ఇంటి గుమ్మం తొక్కనని, నా మొహం చూడనని. అలాంటి భూమి దగ్గరకు వెళ్ళి ఈరోజు నేను భూమిని తీసుకొస్తే తన తండ్రి శరత్ చంద్ర ఆత్మహత్య చేసుకుంటే భూమి బాధపడుతుందిరా. భూమికి ఎలాగూ తల్లి లేదు, తండ్రి ప్రేమనైనా దక్కించాలన్న ఉద్దేశంతోనే భూమికి దూరంగా ఉంటున్నాన్రా. నిజం తెలిసి కూడా ప్రతి క్షణం నాలో నేను చచ్చిపోతున్నాన్రా. భూమిని అవమానించినందుకు, హేళన చేసినందుకు ఈరోజు పశ్చాత్తాపంతో బాధపడుతున్నాన్రా అని చెప్పి గగన్ జరిగిందంతా కూడా చెర్రీకి చెప్తూ ఉంటాడు. ఇదంతా కూడా భూమి దూరం నుంచి చూస్తూ ఉంటుంది. నాకు భూమి కావాలరా, నా ప్రాణం కంటే ఎక్కువగా నేను భూమిని ప్రేమిస్తున్నాన్రా. అలాంటి భూమి దూరం అయితే బాధ ఎలా ఉంటుందో నాకు మాత్రమే తెలుసు అని చెప్పి గగన్ ఏడుస్తూ ఉంటాడు. ఎందుకు భూమిని దూరం చేసుకోవాలి? శరత్చంద్ర మావయ్య గురించి ఆలోచించా అని చెప్పి చెర్రీ అడుగుతూ ఉంటాడు. అవునరా, భూమికి తండ్రి ప్రేమను, భర్త ప్రేమను పొందే అదృష్టం లేదు, ఇద్దరిలో ఒకరి ప్రేమను మాత్రమే పొందగలదు అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. తండ్రి దగ్గరుంటే భర్త ప్రేమకు దూరం అవుతుంది, భర్త దగ్గర ఉంటే తండ్రి ప్రేమకు దూరం అవుతుంది. అందుకే చెర్రీ, భూమి అంటే మనసులో చచ్చే అంత ప్రేమ ఉన్నా కూడా ఏమీ చెయ్యలేని పరిస్థితుల్లో ఉన్నాను అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. ఇక ఇదంతా చూస్తున్న భూమి పరిగెత్తుకుంటూ వచ్చి గగన్ని గట్టిగా హగ్ చేసుకుంటుంది. ఇక గగన్ షాక్లో ఉంటాడు. భూమి అని గగన్ అంటూ ఉంటే, బావా నాకు నా తండ్రి ప్రేమ దక్కించడం కోసం
నువ్వు నాకు దూరంగా ఉంటావా బావా? లేదు బావా, నువ్వు చెప్పిన విధంగానే నాకు నాన్న ప్రేమ కావాలి, నీ ప్రేమ కావాలి బావా అని భూమి ఏడుస్తూ ఉంటుంది. కానీ ఎలా కుదురుతుంది భూమి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. బావా, త్వరలోనే మా నాన్నకు నీ గురించి నిజం తెలిసేలా చేస్తాను. ఈరోజు నీకు నిజం ఎలా అయితే తెలిసిందో ఏదో ఒక రోజు మా నాన్నకు కూడా నిజం తెలుస్తుంది. ఆ రోజు మా నాన్న నిన్ను అర్థం చేసుకుంటారు, మన ఇద్దరిని ఒకటి చేస్తారు బావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. నిజమా భూమి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. అవును బావా అని భూమి చెప్తూ ఉంటుంది. అప్పటి వరకు మనం ఇలా చాటుమాటుగానే కలుసుకుందాము అని భూమి చెప్తూ ఉంటే, సరే భూమి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. భూమి, నేను నిన్ను అపార్థం చేసుకున్నాను, నీ గురించి తెలుసు కూడా ఆ అపూర్వ మాయలో పడిపోయాను, నన్ను క్షమించు భూమి అని గగన్ అంటూ ఉంటే, బావా నువ్వు నా ప్రాణం బావా, నువ్వు నన్ను క్షమాపణ అడగటం ఏంటి బావా? ఆ అపూర్వ ఎంతమందినైనా విడదీస్తుంది, ఎంతమందినైనా చంపుతుంది, దాని పాపం పండే రోజు త్వరలోనే ఉంది బావా. ఇప్పుడిప్పుడే ఆ అపూర్వను మా నాన్న అసహ్యించుకుంటున్నారు. నిజం తెలిసిన రోజు మా నాన్న ఆ అపూర్వను చంపినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు బావా అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.